ఇజ్రాయెల్ విస్తరణవాద విధానాలే మధ్య ప్రాచ్యానికి ముప్పు అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ అన్నారు. నేతన్యాహు ప్రభుత్వ విస్తరణవాద చట్టవిరుద్ధమైన నిబంధనలను ధిక్కరించే విధానాలే మన ప్రాంతానికి ప్రధాన భద్రతా సమస్య అని ఇజ్రాయెల్ దురాక్రమణ మరోసారి స్పష్టం చేసిందని రాజధాని అంకారాలో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ టెబ్బాన్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ అన్నారు. మన ప్రాంత శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా పరిగణించిన హింసను అంతం చేసే విషయంలో టర్కీ, అల్జీరియాలు ఒకే వైఖరితో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆక్రమణను, అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలను, లెబనాన్పై ఇజ్రాయెల్ బరితెగింపు దాడులను, గాజాలోని దాని అనాగరిక పద్ధతులను మేము ఖండిస్తున్నామని ఆయన అన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో జరిగిన ఉన్నత స్థాయి వ్యూహాత్మక సహకార మండలి సమావేశానికి ఇద్దరు నాయకులు సహా అధ్యక్షత వహించారు. తర్వాత వారు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంధనం, మైనింగ్, రవాణా, వ్యవసాయం వంటి వ్యూహాత్మక రంగాలలో అల్జీరియాతో తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి అంకారా నిశ్చయించుకుందని ఎర్డోగాన్ అన్నారు. ఇంధన సరఫరా భద్రత, ముఖ్యంగా సహజ వాయువు విషయంలో ఇరు దేశాలు దీర్ఘకాలిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంటున్నాయని ఆయన తెలిపారు. అల్జీరియా, టర్కీలు ఆర్థిక సంబంధాలను విస్తరించుకోవాలని, తమ ఉమ్మడి చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయని టెబౌన్ అన్నారు. రెండు ద్రావిడ పార్టీలు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే, పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడిఎంకే ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే టీవీకే పార్టీలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హెచ్చరించింది. కాగా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు డిఎంకే, ఏఐడిఎంకే ప్రయత్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కుమ్మక్కయ్యాయని టీవీకే అనుమానిస్తుంది. ఎన్నికల్లో 107 సీట్లు గెలుచుకున్న టీవీకి అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించాలని వాదించారు. అయితే ఈరోజు తెల్లవారుజామున గవర్నర్ ఆర్వి అర్లేకర్ విజయ్ విజ్ఞప్తిని నిరాకరించారు. తన వద్ద తగు సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరని చెప్పారు. మెజార్టీ మార్కును చేరుకోవడానికి విజయ్ సమర్పించిన లెక్కలను కూడా గవర్నర్ అంగీకరించలేదు. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలు అందించాలని గవర్నర్ పట్టుబడడంతో 2 రోజుల్లో గవర్నర్తో జరిగిన రెండవ సమావేశం కూడా నిస్సారంగా ముగిసిందని ఆ వర్గాలు తెలిపాయి. రాజ్భవన్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు శాసనసభలో అవసరమైన మెజార్టీ మద్దతు టీవీకేకు లేదని గవర్నర్ వివరించారని అన్నారు. మెజార్టీ మార్కును చేరుకోవడానికి టీవీకేకి మరో 10 సీట్లు అవసరం. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇప్పటికే ఉంది. సీట్ల బ్యాలెన్స్ కోసం కొన్ని చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే పార్టీ న్యాయస్థానానికి వెళ్లాలని యోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కాగా డిఎంకే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ప్లాన్ చేస్తోంది. డిఎంకే ఈరోజు ముందుగా ఒక సమావేశం నిర్వహించింది. అక్కడ అది 4 తీర్మానాలను ఆమోదించింది. వాటిలో ఒకటి పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్కు అత్యవసర నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఇచ్చింది. తీర్మానానికి సంబంధించి మరో ఎన్నికలను నివారించడం, స్థిరమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండడం, మతశక్తులకు చోటు కల్పించకుండా ఉండడం మా ప్రాథమిక లక్ష్యమని ఈ డిఎంకే అంటుంది. మెజార్టీ లేకపోవడం క్లిష్టమైన సంక్షోభం అని పేర్కొంటూ మే 10 వరకు చెన్నైలోనే ఉండాలని డిఎంకే తన ఎమ్మెల్యేలందరినీ కోరింది. 1,00,000కు మించిన జనాభా ఉన్న మండలాలలో భూ వివాదాల పరిష్కారానికి వీలుగా ప్రభుత్వం అదనపు తహసీల్దార్లను నియమించనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్వపు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు, గృహ నిర్మాణ, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల కోసం ప్రభుత్వం కొత్త భవనాలు నిర్మిస్తుందని చెప్పారు. ఈ కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్లను కోరారు. అన్ని విభాగాల మధ్య భూ వివాదాలకు రెవెన్యూ, అటవీ, ఇతర శాఖల సంయుక్త సర్వేలే ఏకైక శాశ్వత పరిష్కారమని ఆయన అన్నారు. ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామని, రెవెన్యూ డివిజనల్ అధికారులకు విస్తృత అధికారాలు అప్పగించామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఈ అధికారాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంపై మంత్రి మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ పథకాల కింద ఇల్లు మంజూరై వివిధ కారణాల వల్ల నిర్మాణం పూర్తి చేసుకోలేని లబ్ధిదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తుందని అన్నారు. నిర్మాణ దశతో సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 20న తేదీలోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొని అర్హులైన పేద కుటుంబాలు మాత్రమే ఎంపికయ్యేలా చూడాలని ఆయన కోరారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.